నేను ఎక్కడ చదివాను? స్పేస్. ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడి నుంచి వెళ్ళాం అనేది ఇంపార్టెంట్. అవును కదా? అవునవును. కానీ ఆశ్చర్యం ఏమంటే మనము ఇన్ని రోజుల తర్వాత వచ్చినా కూడా మన టీచర్స్ మనసులో మన స్థానం ఏమాత్రం మారలేదు. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా అసలు కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు, ఎట్లుండేది అట్లే ఉంది కదా. కానీ ఈరోజు స్పెషల్ ఏంటబ్బా? టీచర్స్ డే. అవునవును, టీచర్స్ డే అంటే చాలా గ్రాండ్ గా చేయాల కదా. మన టీచర్సే కాదు, కదిరి పట్టణంలో ఉన్న అందరికి ఈ దినోత్సవం అనేది మారుమోగిపోవాలా. సరేనా? సరే. ఓకే స్టార్ట్ చేద్దామా? చేసిన ముఖ్య అతిథులకు, విద్యార్థులకు, నా తోటి స్నేహితులకు అందరికీ శుభోదయం అండ్ హ్యాపీ టీచర్స్ డే. సో ఈరోజు మనము సెప్టెంబర్ 5వ రోజు కాబట్టి టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆన్ ద అకేషన్ సెరమనీ ఆఫ్ ది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సో ఇంత మంచి అకేషన్ని ఒక వెల్కమ్ డ్యాన్స్తో స్టార్ట్ చేయాలి కాబట్టి నో మై ఇన్వైట్ వెల్కమ్ డ్యాన్స్ ఆన్ టు ది స్టేజ్. శాంతి శాంతి శాంతి. ఓం పశ్యేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతం నందామ శరదశ్యతం. వాళ్ళకి అడ్డము అట్లా అంతే. స్పేస్ కాలేజ్ స్టూడెంట్స్, స్పేస్ కాలేజ్ స్టూడెంట్స్ స్టార్ట్. స్పేస్ కాలేజ్ స్టూడెంట్స్ స్టార్ట్. సార్ ఇలా చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. ఒకసారి సార్ ఇలా చూడండి సార్ ఒకసారి. సార్ మేడం ఇలా చూడండి మేడం ఒక్కసారి సార్. చూడండి సార్. సార్ ఇలా చూడండి సార్ ఒక్కసారి సార్. మా మళ్ళీ లేసి చూడండి, ఇంకా ఉన్నారు చాలా మంది సార్ వాళ్ళు మేడం వాళ్ళు. గెటప్. రిపీట్ చేస్తా ఉండు. అదే స్కూల్ స్టూడెంట్ స్టార్ట్ చేయండి మా. పట్టుకోండి సార్. ఒక్కసారి సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇలా చూడండి సార్ ఒక్కసారి సార్. సార్ సార్ ఇట్లా రండి సార్. సార్ ఇలా చూడండి సార్ ఒక్కసారి. సార్ ఇలా చూడండి. స్పేస్ కాలేజ్ స్టూడెంట్స్ కూర్చోండి. అదే స్కూల్ స్టూడెంట్. సార్ ఇలా చూడండి సార్.
ప్రారంభించాము. ఈ సంస్థ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఇండివిజువల్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫైనాన్షియల్ ఎయిడ్, ఇతర సోషల్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మేము సహకారం అందిస్తూ ఉంటాము. ఇటువంటి ఒక సంస్థను స్థాపించాలన్నటువంటి ఆలోచన మాకు సరిత ఉన్నప్పుడే వచ్చింది. అప్పటి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ వచ్చాము. మానసధార కార్యక్రమాల్లో భాగంగా మా స్పేస్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ ప్రతి స్టూడెంట్ అట్లీస్ట్ 1 రూపీ మ్యాక్సిమం వాళ్ళ ఇష్టం హుండీలో వేస్తారు. సో దానికి ఆ మంత్లో కొంతమంది స్టూడెంట్స్ ఇన్ఛార్జ్ చేస్తాము. ఆ స్టూడెంట్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తారు. మంత్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మేనేజ్మెంట్ వేస్తుంది. అదే మంత్లో ఆ స్టూడెంట్సే కదిరి పట్టణంలో ఎక్కడ ఎవరికి సమస్య ఉందో కనుక్కొని ఆ కేసు కరెక్టా, వాళ్ళకు నిజమైన అవసరం ఉందా అని గుర్తించి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత మేము ఇక్కడికి పిలిపించి ఇస్తూ ఉంటాం. సో ఇది మానసధార సేవా సంస్థ యొక్క కార్యక్రమాలు. ఇందులో భాగంగా మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ అండ్ ఇండివిజువల్ కౌన్సిలింగ్ నేను చేస్తూ ఉంటాను. ఈ క్రమంలో 2018లో నాకు దొరికిన ఒక స్టూడెంట్ ఇక్కడ ముందుగా, ఈ అమ్మాయి వెరీ బ్రైట్ స్టూడెంట్. ఇంటర్మీడియట్లో షీ గాట్ 980 మార్క్స్. తర్వాత షీ గాట్ సీట్ ఇన్ మిట్స్ మదనపల్లి, మంచి ర్యాంక్, ఎంసెట్ ర్యాంక్. కానీ భగవంతుడు ఏం చేసిందంటే కొంతమంది పరీక్షలు పెడతాడన్నట్టు ఈ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. గ్రాడ్యువల్గా షీ లాస్ట్ హర్ విజన్. నౌ షీ ఈజ్ బ్లైండ్ బట్ నాట్ బ్లైండ్, షీ ఈజ్ బ్లైండ్ ఫిజికలీ బట్ నాట్ బ్లైండ్ మెంటలీ. ఎందుకు చెప్తానంటే ఆ రోజు వాళ్ళమ్మ నా దగ్గర తీసుకొచ్చింది. నేను తనకల్లో పనిచేస్తున్నాను, సునీతారమ్మ తనకల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. చాలా బాధపడుతూ ఉండింది ఈ అమ్మాయిని ఎలా మెయింటైన్ చేయాలని చెప్పేసి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ సంసిద్ధమైపోయింది. అటువంటి సమయంలో నా దగ్గర తీసుకురావడం, నేనేం చెప్పాను నాకు తెలియదు కానీ షీ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మీ. తనకు చదువుకోవాలని చాలా ఇష్టము, చదువు లేకుండా ఎలా బతకడం అని చెప్పేసి ఒక్క మాటతో నన్ను అడగొట్టేసింది, బుక్ చేసేసింది. సో తర్వాత ఐ అష్యూర్డ్ హర్ ఐ విల్ గివ్ హర్ ఫుల్ ఎడ్యుకేషన్. మన స్పేస్ కాలేజ్లో డిగ్రీకి అడ్మిషన్ చేశాం. నౌ షీ హ్యాస్ ఫినిష్డ్ బీకామ్ కంప్యూటర్స్. రీసెంట్గా కలెక్టర్ గారి చేతుల మీద ల్యాప్టాప్ తీసుకుంది. షార్ట్లీ షీ ఈస్ గోయింగ్ టు ట్రైనింగ్ ఆన్ సాఫ్ట్వేర్, బ్లైండ్ బ్రెయిలీ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి వెళ్ళమని చెప్తున్నాము. అలాగే బ్యాంక్ ఎగ్జామ్ కూడా రాయమని చెప్తున్నాను. అంటే యాక్చువల్గా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, సెన్సిటివ్ థింగ్. షీ డజంట్ నో షీ మే డై ఎనీ టైమ్. జస్ట్ 1 year కింద వరకు తనకు తెలియదు తాను ఎప్పుడైనా చనిపోవచ్చు అని. కానీ బెంగళూరులో డాక్టర్ చెప్పిన తర్వాత నా దగ్గర వచ్చి అడిగింది, అవునా సార్ అని. అమ్మ నీ మనసులో సంకల్పం ఉంటే నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు. నీ మనసులో సంకల్పం లేదు, నువ్వు కన్నా దుర్బలంగా ఉంటే నేను చెప్పలేనమ్మా, నువ్వు భగవంతుని అడుక్కో అని చెప్పాను. అంతకుమించి నీకేం చెప్పలేనని. బట్ షీ ఈజ్ బ్రేవ్ ఎనఫ్. మాట్లాడతావా? సో తాను మాట్లాడుతుందంట. Very good morning to respected principals and invited chief guests and respected teachers and my brothers and sisters. Today we are all gathered here for celebrating Teachers Day. Every year we celebrate Teachers Day on September 5th. First of all, I wish you all the teachers wish you happy Teachers Day. Dr. Sarvepalli Radhakrishnan birthday anniversary is celebrated as Teachers Day. He was a great teacher, philosopher and India's second president. He was also an first vice president of India. మనం చెప్తూ ఉంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేవారిని మనం గురువు అంటాం. మన పేరెంట్స్ మనకి లైఫ్ ఇస్తారు, కానీ ఫ్యూచర్లో మన లైఫ్ అది బ్యూటిఫుల్గా హ్యాపీగా ఉండడానికి గురువు ఎంతో కృషి చేస్తారు.
థ్యాంక్ యూ ఫర్ ద ఆల్ టీచర్స్. మనం బుక్స్లో చదువుకుంటూ ఉంటాం చాలామంది గొప్పవారు అని చెప్పేసి. ఛత్రపతి శివాజీ అవ్వచ్చు, స్వామి వివేకానంద, అలెగ్జాండర్ ది గ్రేట్, వీళ్ళందరి పేర్లు మనం గొప్పవాళ్ళు అని చెప్పేసి చెప్పుకుంటాం. కానీ వీరందరూ గొప్పవారిగా అవ్వడానికి కారణం వాళ్ళ గురువులు ఎంతో కృషి చేశారు. స్వామి వివేకానంద గారి గురువు రామకృష్ణ పరమహంస, ఛత్రపతి శివాజీ గారి గురువు గురు రామదాసు, అలాగే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటున్నాం, ఆయన గురువు అరిస్టాటిలే తన శిష్యుడైన అలెగ్జాండర్కి యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడు. కబీర్ దాస్ ఒక మాట అంటారు, నా ఎదురుగా భగవంతుడు గురువు ఉన్నప్పుడు నేను మొదటగా గురువుకే నమస్కారం చేస్తాను అని అంటాడు కబీర్ దాస్ గురువు గురించి అంత గొప్పగా చెప్తారు. అలానే నా లైఫ్లో కూడా ఒక దేవుడి రూపంలో వచ్చారు ఒక గురువు గారు. ప్రజెంట్ ఇప్పుడు నేను మీ ముందర ఇలా స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం కూడా ఆ గురువే. ఆ గురువు ఎవరో కాదు, మన ప్రశాంత్ సార్. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని. నాకు చిన్నప్పటి నుంచి చాలా గోల్ అనేది ఉంది. నాది ఇంజనీరింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంజనీరింగ్ చేసి సివిల్స్కి ప్రిపేర్ అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఆ గోల్తోనే ఉన్నాను. స్కూల్ డేస్ అన్నీ గవర్నమెంట్ హై స్కూల్లో కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా ఇంకా ఇంజనీరింగ్ నా గోల్ నేను క్లియర్ చేసుకోలేనని చెప్పేసి ఎలాగైనా ఫ్రీ సీట్ తెచ్చుకుందామని ఉన్నాను. ఆర్డిటి సెట్ రాసి అందులో ఫ్రీ సీట్ తెచ్చుకొని ఆర్డిటి ద్వారా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎంసెట్ ద్వారా తిరుపతి మోహన్ బాబు కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. 6 months వరకు అక్కడే నా స్టడీస్ కంటిన్యూ చేశాను. ఆ టైంలోనే హెల్త్ ఇష్యూ రావడంతో బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ బ్రెయిన్ ఆపరేషన్ కావడం వల్ల పూర్తిగా నా ఐస్ అనేవి కోల్పోయాను. అప్పుడే అనుకున్నాను ఇంకా నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయిందని అనుకున్న టైంలో ప్రశాంత్ సార్ పరిచయం అయ్యారు. అటువైపు మా పేరెంట్స్కి ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు, నన్ను ఎంతో మోటివేట్ చేశారు ప్రశాంత్ సార్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నానంటే దానికి రీజన్ కూడా ప్రశాంత్ సారే. ఎంతో ఫీల్ అయ్యేదాన్ని, నన్ను ఎంతో మోటివేట్ చేశారు. ఇప్పుడు డిగ్రీ ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాను. మొత్తం సారే చదివించారు డిగ్రీ మొత్తం. అలాగే క్లాసెస్ వినడానికి మొబైల్ లేకపోతే మొబైల్ కూడా సారే ప్రొవైడ్ చేశారు. అందులోనే క్లాసెస్ రికార్డ్ చేసుకొని వినేదాన్ని. అదేవిధంగా ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమౌంట్ లేకపోతే సారే చాలాసార్లు అమౌంట్ ప్రొవైడ్ చేసి నా హెల్త్ని కాపాడారు. నేను ఇప్పుడు ఇంత హెల్తీగా ఉన్నానంటే దానికి కారణం ప్రశాంత్ సారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సరిత మేడం పేరు మీదుగా మానసధార అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అందులో కూడా నేను సహాయాన్ని పొందాను. నా స్టడీస్ పరంగా హెల్త్ పరంగా నన్ను ఒక ఓన్ సిస్టర్లా ఓన్ డాటర్లా నన్ను ట్రీట్ చేశారు సార్. అలాగే ఇక్కడున్న ప్రతి స్పేస్ కాలేజ్ లెక్చరర్ ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే క్లాసెస్ చెప్పేటప్పుడు క్లాసెస్ అర్థమైందా లేదా అని అడిగి మరి నా డౌట్స్ అనేవి ప్రతి ఒక్కటి క్లారిఫై చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లెక్చరర్ ఇన్ స్పేస్ కాలేజ్. అండ్ అలాగే మా డిగ్రీ క్లాస్మేట్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నాకు జన్మనిచ్చింది మా పేరెంట్స్ అయితే నాకు పునర్జన్మనిచ్చింది మాత్రం ప్రశాంత్ సార్ అండ్ శారదా మేడం కూడా. మనం పేరెంట్స్ రుణాన్ని ఎలా తీర్చుకోలేమో నేను ప్రశాంత్ సార్ హెల్ప్ చేసిన దానికి నేను ప్రశాంత్ సార్ రుణం కూడా తీర్చుకోలేను. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సార్ చేసిన హెల్ప్కి నేనేం చేసినా రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ చేతులైతే కన్నీళ్ళు తుడుద్దాం, లేదంటే ఆలింగనం చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రియల్గా కొంతమంది మాటలు చెప్తారు, కొంతమంది చేతల్లో చూపిస్తారు. మాటలు చెప్పేవాళ్ళు మనం చూస్తూనే ఉంటాం, వీడియోల్లో, టీవీల్లో, సినిమాల్లో, లేకపోతే రకరకాలుగా మన యొక్క ఛానల్లో చూస్తాం. కానీ ప్రాక్టికల్గా చేసేటువంటి వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తాడు. ఆ విధంగానే ఒక మంచి కార్యక్రమాన్ని మనసా వాచా కర్మణ పెద్దగా ఇంతవరకు మాకు తెలియదు.
అంటే పెద్ద ప్రచారానికి ఇది ఇట్లాంటిదే ఇంకెవరైనా పొలిటికల్ నాయకుడు ఎవడో చేస్తే దానికి మొత్తం ఫ్లెక్సీలు ప్రచారాలకే మొత్తం ఇక్కడ ఇచ్చేది 10,000 అయితే దానికి ₹1,00,000 ఖర్చు పెడతారు. అలా కాకుండా రియలిస్టిక్గా మానసికంగా వాళ్ళు చేసేటువంటి ప్రశాంత్ గారికి, కిరణ్ గారికి, శారదా మేడం, ఆ అమ్మాయి చెప్పింది ఎవరు నాకు తెలియదు కానీ వారికి ఒక స్ఫూర్తిదాయకంగా స్పేస్ కాలేజ్ ఈ యొక్క మానసధార కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రతి ఒక్కరూ ₹1 ఎంతైనా కానీ ఇస్తున్నటువంటి మొత్తం విద్యార్థులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీకు ఆశీర్వాదాలు కూడా. ఎందుకంటే కోటీశ్వరుడు ₹1,00,00,000 ఇస్తే గొప్ప కాదు, ఏమీ లేని పేదవాడు ₹1 ఇచ్చినా కూడా దాని ₹1,00,00,000తో సమానమని పెద్దలందరూ కూడా చెప్పేవాళ్ళు. అందరినీ కూడా ఒక సర్వీస్ ఓటీఐటీలతో తీసుకొని వచ్చినటువంటి స్పేస్ కాలేజ్ యాజమాన్యానికి నేను శతసహస్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్ని రకాలుగా నాకు అండదండగా ఉండి, తర్వాత ఇంకో విషయం ఏంటంటే షీ ఈజ్ ఆల్సో ఏ మదర్లీ ఉమెన్. అంటే అందరు లేడీస్ మదర్లీగానే ఉంటారు కానీ మరింత ఎక్కువగా ఫీల్ అయ్యే ఉమెన్ ఆమె, శారదా ఆమె. నా కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సరితా మేడం అంత్యక్రియలు చేసి ఇంటికి వచ్చి పడుకొని మరుసటి రోజు మార్నింగ్ నాకేమైనా కోవిడ్ ఉందన్న భయంతో మా బ్రదర్ వాళ్ళు అనంతపురం తీసుకుపోయారు. సాధారణంగా కోవిడ్ హాస్పిటల్లోనికి ఎవరు రారు. చాలా సందర్భాల్లో మేము చూసాం, మా ఫ్యామిలీలోనే చాలాసార్లు చూసాం, కొన్ని సందర్భాలు చూసాం. ఎంత సొంతమైనా కూడా హాస్పిటల్కి రావాలంటే ఎంతో ఆలోచించిన సందర్భాలు. కానీ శారదా మేడం వాళ్ళ ఫ్యామిలీతో పాటు నన్ను అడ్మిట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతిరోజు నాకు మాస్క్ ఉంది, నేను నీ దగ్గరకు వస్తున్నాను, నీ మీద ప్రేమ ఉంది, నువ్వంటే గౌరవం ఉంది, కాబట్టి భగవంతుడు నన్ను చూసుకుంటాడు సార్ అని చెప్పేసి నేను 1 వీక్ ఉంటే 1 వీక్ కూడా నాకు ఏం కావాలని చూసుకున్న వ్యక్తి. ఆ విధంగా శ్రీనిత్యాకి నేను కౌన్సిలింగ్ చేసే సమయంలో కొన్ని మాటలు నేను చెప్పలేను, అటువంటి మాటలు ఆమె ద్వారా చెప్పించడం జరిగింది. లైక్ దట్ ఆల్సో షీ హెల్ప్డ్ అస్. షీ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్. యాక్చువల్గా ఈరోజు పిలవాలనుకోండి, బట్ షీ హాస్ గాట్ సమ్ కమిట్మెంట్స్, అందువల్ల పిలవలేదు. అంటే ఇంకా ఎమోషనల్ అయిపోతుంది ఆమె, అందుకని రాలేదు కూడా ఆమె. సో వన్స్ అగైన్ షీ ఈజ్ హ్యావింగ్ శాలరీ ఆఫ్ జస్ట్ 3,000 శాలరీలో చిన్న వంటలుగా పని చేసుకుంటూ తను ఈ అమ్మాయి కోసం ఎంత కష్టపడుతుందో. వాళ్ళ నాన్న ఒక చిన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. బట్ somehow God given that opportunity to me and it is God's service through me. It is not me. Thank you. సో ఈ మానసధార అనే కార్యక్రమానికి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, తర్వాత నా గురువులకు అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు నేను మేడం గురించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. నేను ఇక్కడ 15 సంవత్సరాలు పనిచేశానన్నమాట. ప్రస్తుతం చేయడం లేదు. మేడం ఎలా ఉండేవారంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక తల్లిలాగా ఉండేవాళ్ళు అనమాట. టీచర్స్తో అందరితో, జెంట్స్ అని లేదు, లేడీస్ అని లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఆమె ఒక జీనియస్, ఆమె ఒక స్నేహమూర్తి. ఆమె హృదయం చాలా విశాలమైనది. ఎంత చెప్పినా తక్కువే మేడం గురించి. నేను ఫస్ట్ మేడం మాకు దూరమైనప్పుడు ఏమనుకున్నానంటే, ఇంకా ఈ కాలేజ్ ఇంతేనేమో, ఇంకా అయిపోతుందేమో అని అనుకున్నాను. కానీ దాని తర్వాత ప్రశాంత్ సార్ ధైర్యంగా నిలబడి, ఇక్కడ నలుగురు గురించి చెప్పాలి, ప్రశాంత్ సార్, సాదిక్ సార్, తర్వాత కామర్స్ సోము సార్, ఫిజిక్స్ సార్ దివాకర్ సార్, నలుగురు 4 పిల్లర్ల లాగా నిలబడి ఈ స్పేస్ కాలేజ్ని ఇంతవరకు తీసుకొచ్చారంటే, స్టార్టింగ్లో 40 మంది పిల్లలతో స్టార్ట్ అయిన స్పేస్ కాలేజ్ ప్రస్తుతం 800 మంది స్టూడెంట్స్తో జరుగుతుందంటే దీని వెనకాల వాళ్ళ కృషి ఎంత ఉందో మీరు గ్రహించాలి. అసలు కదిరి అంటేనే స్పేస్, అందరికీ తెలుసు. కదిరిలో ఏ కాలేజ్ జాయిన్ చేయాలంటే స్పేస్. ఎవరికి అడిగే అక్కరలేదు, ఎవరి సలహా తీసుకునే అక్కరలేదు, అంత కేర్ ఉంటుంది ఇక్కడ. అది అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మా సరిత మేడం గురించి చాలా మందికి తెలియదేమో, కానీ గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియదేమో. ఆమెకు ఎవరు సత్కరించలేదు. కానీ వేరే సంస్థలు, కొన్ని సంస్థలు ఏం చేశాయంటే మేడం గురించి తెలుసుకుని కొడితే కొట్టాలి, 6 కొట్టాలి అన్నట్టుగా ఒకేసారి 6 అవార్డ్స్ మేడంకు వచ్చి ఒళ్ళో పడ్డాయి. అది మీకు అందరికీ తెలుసో తెలీదు, నాకు తెలియదు. మేడం గురించి, ప్రశాంత్ సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే కిరణ్ సార్ కూడా
ఇంత తన జీవితాన్ని ధారపోసారు హరీష్ స్కూల్ గురించి. ఇంకా అతని గురించి ఏం చెప్పే అవసరమే లేదు. తర్వాత